మహాదేవం హైందవమే సర్వోన్నతం. మహాదేవం టీవీ వీక్షకులకు స్వాగతం. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఇప్పుడు సింహరాశి వారికి ఎలా ఉందో కొంచెం తెలియజేస్తారా? తప్పకుండా. సింహరాశి అనగా మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం, అంటే మొదటి పాదం అన్నమాట. వీళ్ళందరూ కూడా సింహరాశికి సంబంధించిన వాళ్ళు. సింహరాశి వారికి ఈసారి ఆదాయం 11, వ్యయం 11. ఆదాయం 11, వ్యయం 11 సరి సమానం. రాజయోగం 3, అవమానం 6. రాజయోగం 3, అవమానం 6. ఇక్కడ దీనిలో మనం సహజంగా వాటిని బట్టి కొంతవరకు మనం అంచనా వేయొచ్చు. ఇట్లా గ్రహాలను బట్టి ఎట్లా ఉంది పరిస్థితి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం చూసినట్లయితే బృహస్పతి యొక్క సంచారం మే 14వ తారీఖు నాడు వీళ్ళకి లాభంలోకి వస్తుంది. అది వీళ్ళకి ప్లస్ పాయింట్. శని వాస్తవంగా ఇప్పటిదాకా బాగున్నటువంటి శని అష్టమంలోకి వెళ్తాడు. వీళ్ళకి సప్తమంలోకి అష్టమ రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి అష్టమ శని యొక్క ప్రభావం చేత కొద్దిగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే శని యొక్క దృష్టి ఉన్నది కాబట్టి పరిపూర్ణంగా ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే వీళ్ళకి ఎటువంటి ప్రమాదాలు జరగదు. అయితే జాగ్రత్త అనేటువంటిది మాత్రం అవసరం. ఎందుకంటే శని అనేటువంటి వాడు ఎప్పుడైనా కర్మ ఫలప్రదాలు కాబట్టి మనం చేసుకున్నటువంటి ఫలితాన్ని మనకి ఎట్లయినా ఇస్తాడు. అట్లాగే జన్మలో ఉన్నటువంటి కేతు కారణంగా చెయ్యాలా వద్దా అనేటువంటి ఆందోళన ప్రతి విషయంలోనూ కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క సందిగ్ధత అనేటువంటిది అవకాశం లేకుండా విఘ్నేశ్వరుడు అయినటువంటి ఆ యొక్క విఘ్నాలకి అధిపతి అయినటువంటి గణపతిని కనుక అర్చన చేసి మన అట్లాగే శనికి అధిష్టానమైనటువంటి ఈశ్వరారాధన, మరి ఆంజనేయ స్వామి వీళ్ళని కూడా అర్చన చేసినట్లయితే వాళ్ళకి ఆ యొక్క ప్రతిబంధకాలు ఏమి కూడా రాకుండా ఉంటాయి. అలాగే కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి అనగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు. ఈ యొక్క అన్ని కూడా కన్యారాశి కిందకి వస్తాయి. కన్యారాశిలో ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం 14, వ్యయం 2. రాజయోగం 6, అవమానం కూడా 6. రాజయోగం 6, అవమానం కూడా 6. ఈ సంవత్సరం కన్యారాశి వారి గురించి చెప్పాలి అని చెప్పారంటే ఒక రకంగా బాగున్నటువంటి గ్రహాల్లో ఇది కూడా ఒక గ్రహం. ఈ బాగున్నటువంటి రాశుల్లో ఇది కూడా ఒక రాశి అని చెప్పాలి. ఎందువల్ల అంటే కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహు కాస్త మారిపోతాడు, జన్మంలో ఉన్నటువంటి కేతు మారిపోతాడు. అయితే ఈ షష్ఠంలో ఉన్నటువంటి శని సప్తమంలోకి వస్తాడు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు దశమంలోకి వెళ్తాడు. అంటే ఈ యొక్క రాశికి ఒక మాటలో చెప్పాలి ఏం చెప్పారంటే పూర్వ వైభవం కంటే కొద్దిగా మాదిరి వైభవం తగ్గచ్చు కాక కానీ బాగుండడంలో మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదు. కన్యారాశి వాళ్ళకి జాగ్రత్త వ్యవహారం నడిచిపోతుంది, ఏ ప్రతిబంధకాలు రావు. పోయినసారి కంటే కొద్దిగా జాగ్రత్తలు, సామాన్య జాగ్రత్తలు కొద్దిగా తీసుకుంటే చాలు. కొత్త వ్యవహారాలు ఏమి మొదలు పెట్టారు. వాళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలకు వచ్చేసరికల్లా కన్యారాశి వారికి ఈ యొక్క సప్తమంలోకి వస్తున్నటువంటి శని అదే చెప్తే ప్రతిబంధకమైనటువంటి గ్రహాలు ఏం లేవు. కాబట్టి సహజంగా ప్రతిబంధకంగా మనం గ్రహించేటువంటి వాటిలో ఈ శని సప్తమంలోకి వస్తాడు. కాబట్టి శని సంబంధంగా శనివారం కొద్దిగా నియమంగా ఉండడం, మన ఎట్లాగనేమో ఆ ఆంజనేయ స్వామి వారిని శివాలయ దర్శనం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ సింహరాశి వారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చెప్పండి. సింహరాశి వారిని మనం గమనించినట్లయితే ఇందాక చెప్పుకున్నాం, ఈ యొక్క సింహరాశి వారికి అష్టమంలోకి శని వెళ్తాడు. కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి శని ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో ఎంతో కొంత తేడా అనేటువంటిది చేస్తాడు. అయితే బృహస్పతి యొక్క వీక్షణ ఉండడం వలన ఆ యొక్క ప్రతిబంధకాలను వీళ్ళు అధిగమిస్తారు. కాబట్టి బాగుండనటువంటి గ్రహం ఏదో దానికే మనం ఎప్పుడు శాంతి చేయాలి. కాబట్టి ఆ ఉన్నటువంటి శనికే మనం ప్రధానంగా ఈ శివాలయ దర్శనం, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పూజాధికాలు చేయడం వలన అష్టమ శని దోషం అనేటువంటిది నివర్తి అవుతుంది. అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి రాహు వలన కూడా ప్రతిబంధకం అనేటువంటిది ఉంటుంది. జన్మంలో ఉన్న కేతువుకి గణపతి ఆరాధన చేయాలని చెప్పుకున్నాం. అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి రాహుకి దుర్గాదేవికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం వలన ఏ రకమైనటువంటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలాగే తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి ముందుగా
చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కూడా తులారాశికి సంబంధించినవి. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం 11, వ్యయం 5. రాజయోగం 2, అవమానం 2. రాజయోగం 2, అవమానం కూడా 2. తులారాశి వారికి ఇప్పటిదాకా పరిస్థితి క్రోధనామ సంవత్సరంలో చాలా గడ్డు కాలం అని చెప్పాలి. ఇక్కడ నడిచినటువంటి ఏదైతే అయిపోయే క్రోధనామ సంవత్సరం ఉందో కూడా చాలా గడ్డు కాలం. ఏ పని పట్టుకున్నా వెనక్కి వెళ్ళాలనేటువంటి పరిస్థితి దాకా ఉన్నది. ఎందువల్ల అంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క సంచారం వలన. అట్లాగే ఆ యొక్క మిగతా గ్రహాల యొక్క అంటే వాళ్ళ జన్మ జాతకాల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కూడా కొంతమందికి కొద్దిగా అటు ఇటుగా ఉన్నా, ఎక్కువ శాతం మంది మాత్రం ఇబ్బందులు పడ్డారు అనేటువంటిది మనం చెప్పుకోవాలి. అయితే ఈ సంవత్సరం మాత్రం తులారాశి వారికి పట్టిందల్లో బంగారం అని చెప్పారు. ఎందువల్ల అంటే తులారాశి వారికి ఈ యొక్క మే 14వ తారీఖు నాడు బృహస్పతి అష్టమంలోకి నవమంలోకి మారుతాడు. నవమంలో మారినటువంటి బృహస్పతి భాగ్యస్థానం అంటారు. నవమం అంటే భాగ్యం అన్నమాట. ఆ భాగ్యం అంటే వీడికి జీవితం పండేటువంటి అవకాశం. అంటే ఒక లైఫ్ కి సంబంధించిన మొత్తం లైఫ్ కి సంబంధించినటువంటి విషయాలు అంటే ఒక అచీవ్మెంట్ అన్నమాట. లైఫ్ టైం అచీవ్మెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఖచ్చితంగా కొత్త ప్రయత్నాలు అనుకుంటే అన్ని మొదలుపెట్టండి. విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ మొత్తం అందరికీ కూడా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉన్నది. ఎందువల్లంటే పాపగ్రహాల సామ్యం తక్కువగా ఉన్నది, శుభగ్రహాల విశిష్టత ఎక్కువగా ఉన్నది. కాబట్టి తప్పకుండా వీళ్ళకి మంచి జరుగుతుంది. తులారాశి వారు ఎటువంటి పూజా విధానాన్ని పాటించారు? పూజా విధానాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే తులారాశి వారికి ఎఫెక్టివ్ గా ఉన్నటువంటి గ్రహాలు ఏం లేవని ఇందాక మనం అనుకున్నాం. అయితే కొంత పంచమంలోకి రాహు ప్రవేశిస్తాడు కాబట్టి ఈ సంతాన ప్రతిబంధకాలు, పిల్లలు మాడవరగకూడదు, ఇటువంటి చిన్న చిన్నవి ఉంటే వాళ్ళు దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే దానికి చక్కగా సరిపోతుంది అనేసి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఇవన్నీ కూడా వృశ్చిక రాశి కింద వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. ఆదాయం 2, వ్యయం 14. రాజయోగం 5, అవమానం 2. రాజయోగం 5, అవమానం 2. ఎందువల్ల అంటే వృశ్చిక రాశి వారికి ఈసారి బృహస్పతి యొక్క సంచారం అనేటువంటిది అష్టమంలోకి మారబోతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం తులారాశి వాళ్ళకి గత సంవత్సరం ఎట్లయితే బాగాలేదో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అట్లాంటిది. అంటే వీళ్ళు ఏది పట్టుకున్నా, ఏ పని ముందుకు తీసుకెళ్దామన్నా ఏదో రకమైన ప్రతిబంధకం వస్తుంది. అంటే రాజపూజ ఉంది కాబట్టి ఆదాయం తక్కువ ఉన్న కవర్ అయిపోద్ది అంటారా? అంటే వాస్తవంగా చెప్పాలి అని చెప్పారంటే వాటితో వీటిని పోల్చకూడదు. అయినప్పటికీ మనం వ్యావహారికంగా చూసుకోవాలి. గ్రహాలను బట్టి ఫలితం చెప్పాలని అందు గురించి అడిగాను. కాస్త మా ప్రజలు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటారు. అందుకోసం చెప్పని ఈ యొక్క రాజయోగం, అవమానం అంటే రాజయోగం వాస్తవంగా ఎక్కువగా ఉండదు మీరు అన్నట్టుగా. అయితే ఏంటంటే తద్వారా వీళ్ళు చేసినటువంటి కార్యాల వలన వీళ్ళు అవమానం పడకుండా ఉంటారు తప్ప ఆర్థికంగా మాత్రం వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కానీ కొత్త పనులు ఏవి కూడా మొదలు పెట్టద్దు. అర్థం కాదా? పాత పనులనే జాగ్రత్తగా మీరు పూర్తి చేయగలిగితే అదే చాలా బాగా చేసినట్టు. పూజా విధానానికి వస్తే బృహస్పతి యొక్క అనుగ్రహం తక్కువగా ఉన్నది కాబట్టి మరి రుద్రాభిషేకం చేసుకోవడం, అట్లాగే దత్తాత్రేయ స్వామి సంబంధించినటువంటి వజ్ర కవచాలు చదువుకోవడం, స్తోత్రాలు చదువుకోవడం. ఈ యొక్క పంచమంలోకి శని మారుతాడు కాబట్టి శని ఒక రకంగా దాని ఏంటంటే కర్మఫల ప్రదానం శని. కాబట్టి ఆ యొక్క శనికి సంబంధించి కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం వీళ్ళకి చెప్పదగినటువంటి విషయం. మహాదేవం హైందవమే సర్వోన్నతం.